వైఎస్ జగన్ ప్రభుత్వ చర్యల వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అధికారికంగా వెల్లడించారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ఇక విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి జగన్ చేపట్టిన చర్యలను కేంద్ర మంత్రి కుమారస్వామి స్వయంగా వెల్లడించారు. ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది వైఎస్ఆర్సీపీ అనేది స్పష్టమైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, కవిత, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆగిందంటే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం మరొకసారి స్పష్టమైంది. ఇదే విషయాన్ని నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపింది. దాంతోనే తాము విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయలేకపోయామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటి నుంచి కూడా చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. అందువల్ల తాము ఒక్కడుగు కూడా ముందుకు కదలలేకపోయామనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కరోనా సమయంలో 2021 సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీపం పథకం కింద 100కు 100% పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయాన్ని కూడా కేబినెట్ తీసుకుంది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్మానం చేసి పంపించింది అసెంబ్లీలో. అందువల్ల తాము ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయామని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఆయన అందుకు తగ్గట్లుగానే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవడమే కాకుండా కార్మికులు విజ్ఞప్తి మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా 2 సార్లు లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాల గురించి కూడా అందులో ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా గనులు కేటాయించాలి, లేదంటే సెయిల్లో విలీనం చేయాలనే అంశాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. విశాఖలో జరిగిన బహిరంగ సభలో కూడా ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమే, విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది ప్రాణత్యాగంతో ఏర్పడింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సెంటిమెంటు, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళిన ప్రతి సందర్భంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రుల దగ్గర కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించేవారు. వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద గత 4 ఏళ్ల నుంచి కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా అటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. అదే విషయాన్ని నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేయడం జరిగింది. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ ఎంత వ్యతిరేకంగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది కుమారస్వామి మీడియా సమావేశం ముఖంగా మరొకసారి రాష్ట్ర ప్రజలకు స్పష్టమైంది. కార్మికులు కూడా అనేక సందర్భాల్లో తాము చేస్తున్న పోరాటం ఎంత విజయవంతంగా కొనసాగుతుందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలని పేర్కొంది. ఎక్కడైనా ప్రభుత్వం ఉద్యమాలను అణగదొక్కుతుంది, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమ ఉద్యమానికి ప్రోత్సాహం అందిస్తుంది. ఎక్కడ కూడా తమ మీద ఒక్క కేసు నమోదు చేయలేదు. ఎన్ని రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా తమ ఉద్యమంలో పాల్గొంటూ తమతో భాగస్వాములు అవుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. వారు అందించిన కృషిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఉద్యమానికి చేస్తున్న సహకారాన్ని తాము ఇప్పటికూ కూడా మరమలేమని చెప్పి అనేక సందర్భాల్లో కార్మికులు కూడా గుర్తు చేసిన పరిస్థితి అయితే మనకి అనేక సందర్భాల్లో కనిపించింది. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.